హాయ్ అందరికీ వెల్కమ్ టు వండర్ మెనసెస్ యూట్యూబ్ ఛానల్. మనం ఆల్రెడీ ఒక వీడియోలో నాంపల్లి ఎగ్జిబిషన్లో డే టైంలో ఎలా ఉంటుందో చూసాం కదా. చాలామంది కామెంట్స్లో అడిగారు నైట్ టైంలో ఎలా ఉంటుంది, లైట్స్, రష్, షాపింగ్ ఎలా ఉంటాయని. అందుకే ఈరోజు నేను స్పెషల్గా నైట్ టైంలో మళ్ళీ వచ్చాను. అసలు డే టైంకి నైట్ టైంకి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ వీడియోలో చూద్దాం రండి. లోపలికి ఎంటర్ అవ్వక ముందే చూడండి ఈ లైటింగ్స్, ఈ డెకరేషను. నైట్ టైంలో అయితే ఎగ్జిబిషన్ అంటేనే ఒక ఫెస్టివల్లా ఫీల్ వస్తుందండి. డే టైంలో బాగుంటుంది కానీ నైట్ టైంలో మాత్రం ఫుల్ కలర్ఫుల్గా లైవ్గా కనిపిస్తుంది. ఇది గాంధీ భవన్ గేట్ అండి. మొన్న మనం చూసింది అజంతా గేట్. ఇది ఇంకో ఎంట్రీ గేట్. ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి మనం ఎంట్రీ చేయాలంటే. సో ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం రండి. లోపలికి వెళ్ళే ముందు బయటే చూడండి ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, బ్రాస్లెట్, చైన్స్. బయట కూడా ఫుల్ స్టాల్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల లోపల కంటే బయట ప్రైజెసే కొంచెం తక్కువగా కూడా దొరుకుతాయి. కాబట్టి ఒక చిన్న టిప్, ఎంటర్ అవ్వక ముందే బయట కూడా ఒక రౌండ్ వేసేసి చూడండి. ఓకే, మనం ఎంట్రీ తీసుకొని ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వగానే ఒక ఫ్రెష్ ఎనర్జీ ఫీల్ వస్తుందండి. చుట్టూ లైట్స్, చుట్టూ జనాలు, చుట్టూ స్టాల్స్. నైట్ టైం వ్యూ కాబట్టి రష్ కూడా ఫుల్గా ఉంది. ఇక్కడ క్లాత్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి. కుర్తీస్, నైటీస్, హ్యాండ్లూమ్ డ్రెస్సెస్, శారీస్. టుడే ఆఫర్ అని పెట్టి 200కి 3 పీసెస్, 900కి 5 నైటీస్. సరే, బార్గెనింగ్ చేసే స్కిల్ ఉంటే ఇంకా బెటర్ డీల్ వస్తుందండి మనకైతే. నైట్ టైంలో ఈ డ్రెస్సెస్ అన్నీ లైట్స్ వల్ల ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తున్నాయి. అండ్ టాయ్స్వి, కిడ్స్ ఐటమ్స్ అండ్ యాక్సెసరీస్, వాట్ నాట్ అండి, అన్నీ ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉన్నాయి. ఇక్కడ టాయ్స్ అయితే పిల్లలకి పండగే అండి. డిఫరెంట్ టాయ్స్ లైక్ ఫ్రైడ్ కిచెన్స్, కిడ్స్ సెలబ్రిటీ బ్రాస్లెట్స్, పాకెట్ మిర్రర్స్, చిన్న హ్యాండ్ బ్యాగ్స్, ట్రై చైన్స్, ఇయర్ రింగ్స్. కలెక్షన్ అంటే నిజంగా చాలా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ వాడే వాళ్ళకైతే ఇక్కడ బాగా నచ్చుతాయండి. ఇవి బాగా నచ్చుతాయి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా బజార్ అని ఉంది. అందులో కూడా చాలా ఐటమ్స్ అనేవి పెట్టారు మనకి. నిజంగా చెప్పాలంటే అసలు ఇక్కడ దొరకనివంటూ లేవండి. చెప్పా కదా డ్వాక్రా బజార్ అని. ఇందులో కూడా డిఫరెంట్గా లైక్ చీరలు ఉన్నాయి. అండ్ మనకి పౌడర్స్ యూజ్ చేస్తాం కదా హెయిర్కి, హెర్బల్వి, అవి ఉన్నాయి. అండ్ క్లోత్స్, జెంట్స్వి ఉన్నాయి. మీరు ఈ వీడియోలో చూడండి శారీస్. చెప్పా కదా శారీస్ ఉన్నాయి ఈ స్టాల్లో. కలెక్షన్ అయితే బాగుందండి మొత్తానికి. అండ్ హెయిర్ బ్యాండ్ కలెక్షన్స్ బాగున్నాయి. పిల్లలకి కిడ్స్వి ఇయర్ రింగ్స్ కానీ అన్నీ చాలా బాగుంది కలెక్షన్ అయితే. బట్ కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే అనిపిస్తుంది నాకైతే. చెప్పా కదా, బార్గెన్ చేసేంత ఉంటే మాత్రం కొనుక్కోవచ్చు. కలెక్షన్ అయితే డిఫరెంట్ కలెక్షన్ బాగుందండి, నాకైతే నచ్చినాయి. హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా ఫుల్ ఉన్నాయండి. లైక్ హ్యాండ్మేడ్వి అలా చేసే ఉంటాయి కదా, వాల్ క్లాక్స్, డిఫరెంట్వి. అండ్ బ్యాంగిల్స్ మనం వేర్ చేస్తాం కదా, అవి అన్నీ ఉన్నాయి. బ్యాంగిల్ బాక్సెస్ కాడ నుంచి హ్యాండ్ బ్యాగ్స్. ఇంకా ఇక్కడ దొరకనివి మోస్ట్లీ ఏవి ఉండవు అనుకుంటా. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ దొరికే ప్లేసెస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టినారు కాబట్టి అన్నీ అనేవి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. కాశ్మీర్ కుర్తీస్ అంటండి. ఇందులో కూడా ఆల్ టైప్ ఆఫ్ డిజైనరీ ఉన్నవి మనకి ఇక్కడైతే. లోపలికి వెళ్తే మనం చూడొచ్చు డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. ఆ కలర్స్ కూడా నైట్ టైం కాబట్టి డే టైం కంటే ఎక్కువ కలర్స్ బ్రైట్గా అండ్ పార్టీ వేర్ లుక్లో బాగా కనిపిస్తున్నాయి.
ఇక్కడ కలర్స్ అనేది అలా పార్టీ వేర్కి మనకి ఉంటాయి కదా, నార్మల్గా మనం ఎలా ఫీల్ అవుతామో ఇవి ఎక్కడ ఉంటాయి ఇలాంటి డ్రెస్సెస్ అని బయట చూసినప్పుడు, అలా అయితే ఈ లైటింగ్స్కి ఇవి బాగా అనిపిస్తున్నాయి. బట్ లైట్స్ లేకుండా ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం గమనించుకోవాలి తీసుకునేటప్పుడు. ఎందుకంటే మనకి ఒకటి నచ్చింది అని మళ్ళీ తెచ్చుకున్న తర్వాత మనం దాన్ని రీప్లేస్ కూడా చేయలేము కదా, రిటర్న్ కూడా చేసుకోలేము. అందుకోసం అనేసి ఇక్కడ డేట్స్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేట్స్ ఉన్నాయండి. చాలా డేట్స్ ఉన్నాయి. డేట్స్లో ఇన్ని వెరైటీస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ స్టాల్ కదా, అన్నీ ఉన్నాయి. జీడిపప్పు, బాదం పప్పు అన్నీ ఉన్నాయి. అండ్ దాల్చిన చెక్క అంటాం కదా, చెక్క కూడా ఉంది. హెవెన్ క్రాకరీ అని ఉందండి. ఈ క్రాకరీ స్టాల్ కూడా మొత్తం గ్లాస్ ఐటమ్స్, పింగాణీలు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. బాటిల్స్ కూడా గ్లాస్ బాటిల్స్, కప్స్, టీ గ్లాసెస్ కూడా చిన్న సైజు కూడా ఉన్నాయి. మనం బయట హోటల్స్లో తాగుతాం కదా, అలా ఉన్నాయి. కప్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ ప్రైజెస్లో కూడా ఉన్నాయండి. అండ్ ఇవి గ్లాసెస్ చూడొచ్చు. డ్రింకింగ్ పర్పస్ చేసే వాళ్ళకైతే ఇవి బాగా నచ్చుతాయి మోస్ట్లీ. గ్లాస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అండ్ డిఫరెంట్గా. కప్స్లో కూడా సాసర్తో కూడా వచ్చి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. ఇలా మనం సాల్ట్ అవి క్రియేట్ చేసి పెడతాం కదా, అన్నీ అలా కూడా ఉన్నాయి. బౌల్స్, డైనింగ్ టేబుల్ మీదకి అయితే అవి బాగుంటాయండి. చాలా ఈ సెటప్ అంతా డైనింగ్ టేబుల్ మీదకి అయితే బాగుంటుంది. స్పూన్స్, ఇంకా మనం టెంపుల్కి తీసుకెళ్తాం కదా, ఇట్లా సజ్జ అంటాం కదా, పూల సజ్జ, దాన్ని అలా పెట్టుకోవడానికి కూడా చిన్నది బిలే ఉందండి చూడటానికి. ఇక్కడ చూసినవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. లైక్ రేర్గా దొరికే పీసెస్ అంటారు కదా, అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆల్ ఐటమ్ 100 రూపీస్ అంటండి. మనం ఏది తీసుకున్నా 100 రూపీస్ అని చెప్పేసి బోర్డు ఉంది కదా. సో ఇది కూడా ఏం టచ్ చేసినా 100 రూపీసే మనం తీసుకుంటే. కీ చైన్స్, లైక్ అవి డిఫరెంట్గా పిస్టల్ ఉంటుంది కదా చిన్నది, అలాగుంది. పిల్లలకి ఉన్నాయి. బ్రాస్లెట్స్ చిన్నవి పూసలతో ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఇవిల్వి ఎక్కువ ఉన్నాయండి. ఇవిల్లో ఉంటాయి కదా, వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. చిన్న మిర్రర్స్, ఇవి పాకెట్ మిర్రర్స్ ఉన్నాయి. చిన్న హ్యాండ్ బ్యాగ్స్ క్యూట్గా, బుట్టలు. ఎసెంథటిక్ జ్యువెలరీ వాడతారు కదా, వాళ్ళకైతే సూపర్ ఉంటుందండి. ఇక్కడ కలెక్షన్ చాలా నచ్చుతుంది వాళ్ళకి, అవి యూజ్ చేసే వాళ్ళకైతే. కిడ్స్కి బ్యాంగిల్స్ లైక్ అవన్నీ ఉన్నాయి. బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ, డిఫరెంట్. ఇవి ఏవి తీసుకున్నా 100 రూపీస్ అని చెప్పారండి. 100 ఏదైనా. మనం ఇవి వాల్కి పెడతాం కదా, సో ఇది కూడా. తెలంగాణ టూరిజం అని కూడా ఉంది ఇక్కడ చూడండి.
ప్రతిదీ స్టాల్స్ ఉన్నాయండి. మన తెలంగాణకు సంబంధించిన అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక్కొక్క స్టాల్ అయితే అక్కడక్కడ ఉంది మనకి ఇక్కడ ఇంకా పిల్లల కోసం గేమింగ్ సెక్షన్ కూడా ఉంది. బెలూన్ షూటింగ్ అంటాం కదా, ఆ బెలూన్ షూటింగ్ ఉంది. అండ్ సర్కిల్లో లైక్ మనం యారో వేస్తే ఏదో ఒక గిఫ్ట్, అది ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయండి. మామూలుగా బయట కనిపించే వాటికంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. వీడియో గేమ్స్ అంటాం కదా, వీడియో గేమ్స్ ఉన్నాయి. ఇట్లా అలా ఫీల్ అవుతాం కదా మనం ఎక్కడో ఉన్నట్టు, అది అంతా ఉంది ఇక్కడ. వాళ్ళు మంచిగా వెరీ షూట్ చేసి ట్రైన్ ఎట్ డెహ్రాడూన్ అని చెప్పేసి కూడా చేస్తున్నారు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్తో వచ్చినట్టున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు పక్కన. బెలూన్ షూటింగ్ ఆశ్చర్యారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ లైక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. ఇది నాకు చాలా బాగా నచ్చే సెక్షన్ అండి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, కొన్ని ప్లాంట్స్ అయితే అసలు ఎంత న్యాచురల్గా ఉన్నాయో. ప్లాంట్స్ లవర్కి ఇది ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అండి. ఫ్రూట్స్, వెజిటేబుల్ అండ్ న్యాచురల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని రకాల ఉంటాయి కదా, వాటి సీడ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ పక్కనే మనకి ఇక్కడ సీడ్స్ అని చెప్పారు కదా, అన్ని రకాల సీడ్స్ కూడా ఉంటాయి. ఇవి చైనా మనీ ప్లాంట్ కూడా ఉందండి ఇక్కడ. అండ్ బ్యాంబూ ప్లాంట్ 200 అన్నారు వితౌట్ పాట్. అదే పాట్తో కలిపించుకుంటే 250 అని చెప్తున్నారు. ఇది మనం చూపించేది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. పైన కోనార్క్ నర్సరీ అంటే చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ పూసి ఎంత బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నైట్ టైం కూడా. రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, బట్ వాటికి ఫ్లవర్స్ లేవు. ఇవేంటో నాకైతే తెలియదు ఆ ఫ్లవర్, కానీ చాలా పెద్దగా బాగా పూసిందండి. చిన్న పాట్స్లో ఇవన్నీ సెట్ చేసి ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇవి మోస్ట్లీ ఇండోర్ ప్లాంట్సే. చెప్పారు కదా సీడ్స్ ఉన్నాయని, ఇక్కడ అన్ని రకాల సీడ్స్ ఉన్నాయండి. బెంగాల్ హ్యాండ్లూమ్స్ ఇవి ఒక్కొక్కటి. ఇందా కాశ్మీర్ హ్యాండ్లూమ్స్ కదా, ఇది బెంగాల్ హ్యాండ్లూమ్స్. బెంగాల్ హ్యాండ్లూమ్స్లో కూడా శారీస్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. డ్రెస్ మెటీరియల్స్ కూడా కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ లైన్ ఇవన్నీ మనకి ఉంటాయి కదా, లైక్ పార్క్స్లో అలా పెడతారు కదా లుకింగ్ కోసం. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. వైట్ లైన్స్, బ్లాక్ లైన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఫౌంటైన్స్ ఉంటాయి, వాటర్ ఫౌంటైన్స్కి పెడతారు కదా, అది ఉంది. అండ్ బుద్ధుడు అవన్నీ ఉన్నాయి. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ. అంటే బ్యాంగిల్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చాలా కలెక్షన్ అయితే ఉంది ఒకే దగ్గర. చాలా లైక్ అవి ఏంటంటే బ్రేక్ అవ్వవు అని చెప్తున్నారు. ఇవన్నీ
చాలా కలెక్షన్ ఉంది. సింగిల్ హ్యాండ్కి మనం యూజ్ చేసుకోవడానికి అండ్ సింగిల్గా వన్ సైడ్ వాచ్ పెట్టుకుని యూజ్ చేస్తాం కదా, బాగుంటాయండి ఇవి పెద్ద బ్యాంగిల్స్ అన్నీ. బయట కొన్ని వస్తువులు 50 రూపీస్కే దొరుకుతాయి, బట్ ఇక్కడ వచ్చేసి 300, 400, 500 అలా ఉన్నాయి. కలెక్షన్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది కాబట్టి ప్రైస్ కూడా కొంచెం పెంచుతారు కదా, సో అలా నాకైతే కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది. ఇక్కడ ఇప్పుడు మనం చూసినవన్నీ 50 రూపీస్ తీసుకున్నా, బట్ లోపలికి వెళ్తే మాత్రం ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి. ఇవన్నీ 50 రూపీస్ బ్యాంగిల్స్, ఇవన్నీ ఎక్స్క్లూజివ్ బ్యాంగిల్స్ మొత్తం. ఇప్పుడు మేము పట్టుకున్న బ్యాంగిల్స్ 500 అని చెప్పారండి, 450. కిడ్స్ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి, కిడ్స్ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. బ్రేక్ అవని బ్యాంగిల్స్ అని డిఫరెంట్గా బెలూన్స్, డెకరేటమ్స్ అండ్ క్రిస్మస్ కిడ్స్ అన్నీ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. నాకైతే ఇవన్నీ చూసి చాలా బాగా అనిపించింది చూడటానికి. ఇవి మనం హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, మెయిన్ డోర్ దగ్గర పెట్టుకుంటాము అండ్ పూజ గదిలో కూడా కొంతమంది యూజ్ చేస్తారు కదా, అవన్నీ ఉన్నాయి ఇందులో. పిస్తా హౌస్ ఉంది చూడండి, పిస్తా హౌస్. లాస్ట్ వీడియోలో నీలోఫర్ అవి అక్కడ చేసినంత చూపించాను కదా, ఇదంతా పిస్తా హౌస్ సర్కిల్ అండి. ఇక్కడ పిస్తా సర్కిల్లో లైటింగ్ ఇదంతా చాలా బాగుంది అండ్ నేను ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేసినంత చూపించాను. ఇంకా చూడాల్సింది చాలా ఉంది, అందుకే పార్ట్ 2 వీడియో కూడా త్వరలో తీసుకురాబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు వండర్ వుమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సింది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.